వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు ఏ నేచురల్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలి అని కోరుకుంటూ ఇవాళ పుణ్యక్షేత్రం వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. ఇవాళ మనం చూడబోయే పుణ్యక్షేత్రం భారతదేశంలోనే అతి ప్రాచీనమైన కట్టడాల్లో ఒకటి అయిన పుణ్యక్షేత్రం. అదే అండి తమిళనాడులో వెలిసిన శ్రీరంగం. అతి ప్రాచీనమైన కట్టడాలు గోపురాల మధ్యలో రంగనాథ స్వామి అమ్మవారు వెలిసిన పుణ్యక్షేత్రం అన్నమాట. స్వామిని చూడాలంటే నిజంగా రెండు కళ్ళు సరిపోవండి. తూర్పు రాజగోపురం వైపు నుండి లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. ఎక్కడైనా ఊర్లో గుడి ఉంటుంది, కాకపోతే శ్రీరంగంలో గుడి లోపలే అంటే తిరుమాడ వీధులు అంత పెద్దగా ఉంటాయండి. లోపలనే ఒక చిన్న ఊరులాగా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంటే పర్సనల్గా వెహికల్ తెచ్చుకునే వాళ్ళైతే తిరుమాడ వీధులు ఇలాంటి రాజగోపురం సైడ్ ఉండే ప్రాకారపు గోడ ఉంది కదా, అటు సైడ్ అంతా కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. సపరేట్ కార్ పార్కింగ్ అయితే ఉండదండి. ఇక్కడే మనం ఓన్ వెహికల్స్ లేదంటే రెంట్కి తెచ్చుకునే వెహికల్స్ ఇక్కడ పార్క్ చేయొచ్చు. మనతో పాటు క్యారీ చేసే మొబైల్ ఫోన్స్, కెమెరాస్, ఇంకా స్లిప్పర్స్ అవన్నీ కూడా ఇక్కడే భద్రపరిచేయడానికి వాళ్ళు టెంపుల్ వాళ్ళు ఒక ప్రొవిజన్ ఇచ్చారండి మనకు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక్కొక్క ప్రాకారం నుండి ఒక్కొక్క విశిష్టత ఉందన్నమాట. నేను థర్డ్ టైం వెళ్ళాను శ్రీరంగానికి. అయితే ఈసారి ప్రత్యేకంగా ఏం చూశానంటే లోపల రామానుజాచార్యుల వారి సమాధి, జీవ సమాధి అయిన స్థలం ఉంది కదండి, అది ప్రత్యేకించి చూశానన్నమాట. చాలామంది టెంపుల్స్కి వెళ్తారు, లోపల దర్శనం చేసుకొని అలాగే బయటికి వచ్చేస్తారు. 4 తిరుమాడ వీధులు, తిరు ప్రాకారాలు, గోపురాలు, రాజగోపురాలు ఉన్నాయండి. ఖచ్చితంగా ఒకరోజు టైం స్పెండ్ చేయండి అవన్నీ చూడడానికి. ఎందుకంటే నాకైతే చాలా లాంగ్ అనమాట. శ్రీరంగం నియర్లీ 450 కిలోమీటర్స్. ఇంత దూరం ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా, అలా వెళ్ళినప్పుడు అన్నిటినీ దర్శనం చేసుకొని రావాలి. ఏ ఒక్క ప్లేస్ని మిస్ చేయకూడదు. అందులో ఉపాలయాలు ఎంతో ప్రత్యేకత ఉంటుంది కదా. ప్రతి దేవాలయానికి, ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఏది మిస్ చేయకూడదు అని నా ఉద్దేశం అనమాట. నాతో పాటు మీరు కూడా చూసి ఎవరైనా ఫాలో అవుతారని ఈ విషయాన్ని చెప్తున్నాను. ఒక్కొక్క రాజగోపురం మనం దాటుకుంటూ లోపలికి వెళితే ఇదైతే 3వ రాజగోపురం అనమాట. ఇక్కడ వెంకటేశ్వర ఈ 2వ రాజగోపురంలోనే మనకు రామానుజాచార్యుల వారి సమాధి కనిపిస్తుంది. మొదటి రాజగోపురం దాటిపోగానే గరుడులు చాలా పెద్దగా ఉన్నారండి. గరుడ స్వామికి మీకు తెలుసు కదా, రంగనాథ స్వామికి గరుడ సేవ ఎంత విశిష్టంగా చేస్తారో. చాలా పెద్ద గరుడ ఆల్వారు విగ్రహం ఉంటుందండి. అక్కడంతా వీడియో తీయడానికి కుదరలేదు. అలాంటి రిస్ట్రిక్టెడ్ ఏరియాలో నేనైతే వీడియో తీయనండి. 3వ రాజగోపురం లోపల నుండి మనం ఇలా లోపలికి వెళ్ళామంటే మనకు అంటే చిన్నపిల్లలకు ఇంతకుముందు తిరుపతి, శ్రీరంగం ఇలాంటి ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తే చిన్నపిల్లలకు బొమ్మలు తీసుకొని వెళ్ళడం మన ఆనవాయితీ. ఇప్పుడు అదంతా మారిపోయిందనమాట. చూసి వచ్చేయడం. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి వారు చాలా బాగుంటారు. తిరుపతిలో మనం దూరం నుండి ఎలా స్వామిని చూస్తామో అలాగే మనం ఎంత దూరంలో నుండి చూసినా స్వామివారు అంతే దూరంలో అంతే దగ్గరగా మనకి కనిపిస్తారనేది ఇంకొక స్థల పురాణం అన్నమాట. అంటే ఎంత దూరం నుండి చూసినా స్వామి మనకు దగ్గరగా కనిపిస్తారనేది. దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇలా మనకు రాజగోపురాలన్నింటినీ దాటుకొని బయటకు వచ్చేస్తామన్నమాట. లోపల వీడియో తీయడానికి అలవ్ లేదండి. కాకపోతే నేను ఒక షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. లోపల గర్భాలయంలో స్వామివారు, ఆ తర్వాత ఒక బంగారు బావి, స్వామివారు వెలిసిన గర్భాలయం పైన కూడా గోపురం బంగారం తాపడంతో చేశారనమాట. అదైతే చిన్న వీడియో షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తానన్నమాట. శ్రీరంగం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫుల్గా ఒక రోజంతా టైం స్పెండ్ చేయండి. ఒక హాఫ్ డేలో చూసుకొని వచ్చే పుణ్యక్షేత్రం అయితే కాదు. ఈసారి పుణ్యక్షేత్ర విశేషాలతో పాటు మరొక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను అండి. చాలామంది సాఫ్ట్ డ్రింక్స్ అలా అలవాటు చేసుకుంటుంటారు. దయచేసి పిల్లలకి ఎప్పుడు ఫ్రెష్ జ్యూస్ అలవాటు చేయండి. మంచి ఆరోగ్యాన్ని పిల్లలకు అందించండి.